చందమామ కథ. పిసినారి పిచ్చయ్య. పాదఘట్టం అనే ఊళ్ళో పిచ్చయ్య అనే ఒక బాగా డబ్బున్నోడు ఉండేవాడు. బోలెడంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ పిచ్చయ్య తాను తిని సావడు, ఇతరులకు పెట్టి సావడు. అందువల్ల పిచ్చయ్యని ఊళ్ళో వాళ్ళంతా పిసినారి పిచ్చయ్య అని పిలుస్తూ ఉండేవారు. పిచ్చయ్య పిసినారుడు అయినప్పటికీ ఎప్పటికైనా ఎంతో కొంత సాయం చేయకపోతాడా అన్న ఆశతో ఆ ఊర్లోని పేదలు అతని దగ్గరికి సాయం కోరి వచ్చేవాళ్ళు. అయితే ఎంత మాత్రం మనసు కరగని పిచ్చయ్య ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునేవాడే గాని గడ్డి పరకంత సాయం కూడా చేసేరగడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాయం కోరుతూ తన ఇంటికి వచ్చే బంధువులు, ఊరి జనాల బాధను తప్పించుకోవడానికి పిచ్చయ్య ఒక పిచ్చి పథకం వేశాడు. ఆ పథకం ప్రకారం తన పొలాలు, ఆస్తులు అన్నిటిని అమ్మేసి భారీగా బంగారం కొన్నాడు. ఒకరోజు పిచ్చయ్య తన బంగారాన్నంతా ఒక బిందె నిండా కుక్కి దాన్ని గుడ్డతో గట్టిగా మూట కట్టాడు. ఊళ్ళో జనాలంతా నిద్రపోయిన తర్వాత ఆ బిందెని ఊరికి దూరంగా ఉన్న పాడుబడ్డ బావి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ బావి లోపల గొయ్యి తీసి పాతి పెట్టాడు. ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి అన్నట్టుగా పిచ్చయ్య ఒక చేత్తో చెంబు పట్టుకొని ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఊళ్ళో జనాలంతా పిచ్చయ్యను చూసి ఏదో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తున్నాళ్లే అనుకునేవారు. అయితే ప్రతిరోజు చెంబు పట్టుకొని ఆ పాడుబడ్డ బావి దగ్గరికి పిచ్చయ్య వెళ్తుండడాన్ని ఒక దొంగ గమనించాడు. బావిలో పిచ్చయ్య ఏం చేస్తున్నాడో చూడాలనుకుని ఓ చోట నక్కి కూర్చున్నాడు. ఎప్పట్లాగే పిచ్చయ్య బావిలో తవ్వి తాను పూడ్చిపెట్టిన బంగారాన్ని చూసి అంత భద్రంగా ఉందని సంతృప్తి చెందాడు. మళ్ళీ పూడ్చిపెట్టాడు. ఇది గమనించిన దొంగ మనసులోనే సంతోషించాడు. ఆ రోజు చీకటి పడిన దాకా వేచి చూసిన దొంగ ఎంచక్క బావిలోకి దిగి పిచ్చయ్య పూడ్చిపెట్టిన బంగారం బిందెను తవ్వి మూట కట్టుకొని ఆనందంగా వెళ్లిపోయాడు. మరుసటి రోజు చెంబు చేత పట్టుకొని పాడుబడ్డ బావి దగ్గరికి వచ్చిన పిచ్చయ్య తాను దాచిపెట్టిన బిందె కోసం గాలించాడు. దాన్నెవరో తవ్వి తీసుకుపోయారని అర్థం చేసుకుని బావురమన్నాడు. కష్టపడి సంపాదించి తిని తినక కూడబెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగిలించుకుపోయారే, ఇప్పుడేం చేసేది దేవుడా అంటూ బోర్ను ఏడవసాగాడు. అలా నెత్తినోరు బాదుకుంటూ గుండెల విషయాల ఏడుస్తూ పిచ్చయ్య ఓ చెట్టు దగ్గర కూలబడ్డాడు. ఆ దారిలో వెళ్తున్న ఓ ముసలాయన పిచ్చయ్యను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. పిచ్చయ్య జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పాడు. అంతా విన్న ముసలాయన, ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా అనుభవించావా? నువ్వు ఏనాడు అనుభవించిన ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవటం దండగా. ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు అనుభవించలేని ఐశ్వర్యం నీకెందుకు చెప్పు? పైగా దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డావు? అంత కష్టపడినా అది పోయింది. పోనీలే, ఇప్పటికైనా నీ బాధ విరగడైంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని హాయిగా బతికే మార్గం చూసుకో అని చెప్పి తన దారిని తను వెళ్లిపోయాడు. ముసలాయన వెళ్లిపోగానే పిచ్చయ్య ముక్కు చీదుకుంటూ ఇంటి దారి పట్టాడు. ఇంటికెళ్ళాక ఇన్ని రోజులు డబ్బు సంపాదన కోసం, ఆ డబ్బు నిలబెట్టుకోవడం కోసం ఎన్ని పాటలు పడింది గుర్తు చేసుకున్నాడు. నేను ఎంత సంపాదిస్తే ఏం లాభం? దాన్ని నేను అనుభవించలేకపోయాను, ఇతరులకు సాయము చేయలేకపోయాను. ఈ సమస్యలన్నిటికీ నా పిసినారితనమే మూల కారణం. ఉన్నంతలో తృప్తిగా బతుకుతూ ఇతరులకు సాయపడడంలోనే అసలైన ఆనందం ఉంది. ఇక నుంచి అలాగే బతుకుతాను అనుకున్నాడు పిచ్చయ్య.